హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నువ్వుంటే నా జతగా సీరియల్లో మిథున ఇన్ని రోజులుగా ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తుందో, దేవా నుంచి ఏం ఆశిస్తుందో అది మిథున పొందుకోబోతుంది. అది ఏంటో కాదండి, ఈ రౌడీయిజాన్ని మానేసి నువ్వు ఒక మంచి వ్యక్తిగా ఈ లోకంలో జీవించాలి, ఒక మంచి భర్తగా నాకుండాలి, ఒక మంచి కొడుగ్గా మీ తల్లిదండ్రులకు ఉండాలి, ఇవన్నీ కదా కోరుకునేది ఒక భార్య. కాబట్టి ఇక దేవా అయితే మిథున యొక్క ఆ ప్రేమని పొందుకోవడం కోసం వీటన్నిటిని మానేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ మానేస్తే కొత్త కష్టాలైతే మొదలవుతాయి కదా! ఎందుకంటే పాత వాళ్ళు అంత తొందరగా విడిచిపెట్టరు కదా! అసలు ఏం జరగబోతుందో ఈరోజు సీరియల్‌లో అయితే చూసేద్దాం. ఇక దేవా అయితే పురుషోత్తం దగ్గరకొచ్చేసి, ఇక "అన్న, నేను ఇంకటి నుంచి మీ దగ్గర పని చేయను. ఇప్పటి వరకు మీకోసం నేను ఎన్నో చేశాను కదన్నా! సో, ఇక నుండి నేను మాత్రం నా భార్య కోసము తను చెప్పినట్టు నడుచుకుందాము అని అనుకుంటున్నాను. కాబట్టి ప్లీజ్ అన్నా, నన్నింక వదిలేసేయి. నేను వెళ్ళిపోతున్నానని" చెప్పేసి వెళ్ళిపోబోతుంటాడనమాట. ఇక దాంతో పురుషోత్తం వచ్చేసి, "అదేంట్రా అలా అంటున్నావు? నీ భార్య కోసం ఎందుకు ఇదంతా వదిలేసేయడము" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక పురుషోత్తం వాళ్ళ భార్య వచ్చేసి, "అదేంటి దేవా అలా అంటున్నావు? నీకు తెలుసు కదా, పురుషోత్తం అన్న ఎన్ని సంవత్సరాల నుంచో ఎమ్మెల్యే అవ్వాలని కలకంటున్నాడని. ఆ ఛాన్స్ ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నువ్వు ఆయన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఎమ్మెల్యే అవుతాడు? ఆయన కల గురించి నీకు తెలుసు కదా! సో, ఇక నువ్వు లేకపోతే ఇదంతా జరగడం కష్టమని కూడా నీకు తెలుసు. మరి ఈ టైంలో" అంటే, "లేదు వదిన, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను ఇట్లాగే అన్నతో పాటు ఈ దందాగిరీలు లేకపోతే ఈ గూండాయిజం చేయడం మిథునకి ఇష్టం లేదు. కాబట్టి తనకు నేను మాటిచ్చాను ఇవన్నీ మానేస్తానని. ప్లీజ్ అన్న నన్ను వదిలేసేయండి" అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. "నన్ను ప్లీజ్ వదిన అర్థం చేసుకోండి మీరైనా" అని చెప్పి చెప్తాడనమాట. ఇక పురుషోత్తం వచ్చేసి, "అరేయ్! సరేరా, నీకు కూడా తెలుసు కదరా, నేను ఇన్ని సంవత్సరాలుగా కలకంటునింది ఎమ్మెల్యే అవ్వాలనే కదా! సో, ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే చాలా కష్టమైపోతుంది కదరా" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "లేదులే అన్న, ఎలాగైనా కానీ నేను ఇప్పటి వరకు మీకోసము నా కుటుంబ సభ్యులంతా నన్ను ఎంత అసహ్యించుకున్నారో మీకు తెలుసు. అలాగే నేను మా ఈ ప్రపంచంలో, ఈ లోకంలో ఎంతమంది నన్ను తిట్టుకుంటున్నా నేను మాత్రం మీకోసమే నిలబడ్డాను. కానీ ఇప్పుడు మాత్రం నేను నా తాళి కట్టిన భార్య మాట వినాలనుకుంటున్నాను. సో, తన కోసం నేనింక జీవించాలనుకుంటున్నాను. తను నా దగ్గర ప్రమాణం చేపించుకునింది, ఇక ఇలాంటివన్నీ చేయకూడదని. సో, కాబట్టి ఇక నుండి నేను తన కోసమే జీవిద్దాం అనుకుంటున్నానన్నా, ప్లీజ్" అని చెప్పేసి ఇక వెళ్ళిపోబోతున్న టైంకి ఇక రుద్ర అయితే ఆల్రెడీ కోపంతో ఉన్న రుద్ర "రేయ్" అని గట్టిగా పిలుస్తాడనమాట. ఇక దాంతో దేవ ఆగుతాడు. ఇక తన దగ్గరకొచ్చేసి తన కాలర్ పట్టుకొని, దేవా కాలర్ పట్టుకొని, "ఏంట్రా, ఏమనుకుంటున్నావురా నువ్వు నీ గురించి? నువ్వు ఒక పెద్ద అంటే పెద్ద మనిషివనుకుంటున్నావా? లేకపోతే పెద్ద హీరో అనుకుంటున్నావా? నువ్వు మా నాన్నకే ఎదురు చెప్తున్నావు. నువ్వొక ఆఫ్టర్ ఆల్ ఒక గూండావురా. సో, ఇక నువ్వు దేనికి పనికిరానటువంటి కూలీగాడివిరా మా నాన్న దగ్గర. ఇక మా నాన్నే ఎదిరించి మాట్లాడతావా? సో, మా నాన్న దగ్గరే పని చేయనని చెప్పి చెప్తున్నావా? నువ్వు ఇప్పటి వరకు కూలోడిలాగా మా నాన్నకి ఎలా పనిచేశావో, ఇక ముందు కూడా నువ్వు కూలోడిలాగా అలాగే పని చేయాలి. అంతేకాని చెయ్యను, లేదు, కాదు అన్నావంటే మాత్రం మర్యాదగా ఉండదని" చెప్పేసి అంటాడనమాట. ఇక దాంతో కోపం వచ్చిన దేవ తన కాలర్ కూడా పట్టుకుంటాడనమాట. ఇక రుద్ర వచ్చేసి, "రేయ్! నువ్వు కూలోడివైండి నా కాలర్ పట్టుకుంటావా?" అని చెప్పేసి ఇక రుద్ర అంటాడు. ఇక దాంతో దేవ, "నువ్వు పురుషోత్తం అన్న కొడుకువు కాబట్టి సరిపోతుంది. లేదు అనుకుంటే ఈ నా కాలర్ పట్టుకున్న 5 నిమిషాలకే నువ్వు చచ్చి శవమై ఉండేవాడివి. అది దేవ అంటే, నువ్వు పురుషోత్తం అన్న కొడుకువు కాబట్టి నేను మర్యాదగా వదిలేస్తున్నాను. ఇప్పటికైనా నోరు మూసుకొని కామ్‌గా ఉండు. వదిలిపెట్టు నన్ను" అని చెప్పి చెప్తాడనమాట. ఇక ఇదంతా చూస్తున్న పురుషోత్తం అలాగే వాళ్ళ భార్య వచ్చేసి ఇద్దరు వచ్చి, "రేయ్! ఆపండ్రా, ఆపండి" అని చెప్పేసి ఇద్దరిని విడగొట్టేస్తాడనమాట. ఇక పురుషోత్తంకి చెప్తాడనమాట దేవ, "ప్లీజ్ అన్న, నన్ను ఇక నుంచి ఇట్లాంటి వాటన్నిటిలో చేర్చొద్దు. ప్లీజ్ నన్ను ఇంక వదిలిపెట్టేసేయండి. నేను ఒక కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటున్నాను. మీ కొడుకు కూడా చెప్పండన్నా" అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇక రుద్ర మాత్రం ఊగిపోతూ ఉంటాడనమాట కోపంతో. "ఏంటి నాన్న నువ్వు వాడిని వదిలిపెట్టేశావు? నీకసలకేమన్నా బుద్ధుందా? ఏంటి నాన్న వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే నువ్వు కామ్‌గా చూస్తూ ఉన్నావు" అని చెప్పేసి అంటాడనమాట. ఇక దాంతో పురుషోత్తం వచ్చేసి, "రేయ్! నీకేం తెలుసండ్రా, నువ్వు కామ్‌గా ఉండు" అని చెప్పేసి సర్ది చెప్తాడు. "నువ్వు వాడి జోలికి వెళ్ళకు, ప్లీజ్ కామ్‌గా ఉండు" అని చెప్పేసి కామ్‌గా అయిపోతారు. అందరితో అది అయిపోద్ది. ఇక దేవ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్న టైంకి రోడ్‌లో ఇక రుద్ర వచ్చేసి కొంతమంది రౌడీలని పెట్టుంటాడు దేవాని కొట్టించడం కోసం అనమాట.
ఇక వాళ్ళొచ్చేసి దేవాని దారిలో ఆపేస్తారు. ఆపేసి "ఏంట్రా ఇక్కడ రోడ్‌లో ఎందుకురా నన్ను ఆపుతున్నారు" అనంటే, "ఏంటి మా రుద్రబాబు మీదకే నువ్వు చెయ్యెత్తుతావా? నువ్వు అంత పెద్ద మొనగాడివా? రారా చూసుకుందాము" అని చెప్పేసి అంటూంటారు. "ఏంటి నీ భార్య కోసము ఆ రుద్ర అన్న వాళ్ళని, అలాగే రుద్రాన్ని అనని, అలాగే పురుషోత్తం అన్న దగ్గరే నువ్వు పని మానేస్తానని చెప్పావట కదా! అబ్బో! నీ భార్య పెద్ద పతివ్రత లేకపోతే నువ్వేదో బలవంతంగా తాళి కడితే, ఆ తాళికి కట్టుబడి ఆమె నీ దగ్గరికి రావడము, ఆమె ఏమన్నా పెద్ద మహారాణి అనుకుంటుందా?" అని చెప్పేసి మిథున గురించి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతుంటారు. ఇక ఆ మాటని విన్న మన దేవాకైతే కోపం, "రేయ్ ప్లీజ్ రా నా గురించి ఏమైనా మాట్లాడండి. నా భార్య గురించి మాత్రం మాట్లాడొద్దు" అని చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా రౌడీలు కాబట్టి, "ఆహా! ఆమె ఒక పెద్ద మహానటి, ఆమె ఒక పెద్ద పవిత్రాలు. సో, ఇక నీలాంటోడు కోసము ఆమె అందరిని వదిలేసి మరీ పరిగెత్తుకొనొచ్చింది. తాళికి పెద్ద విలువిచ్చే ఆమంట ఆమె" అని చెప్పేసి ఇంకా మాట్లాడుతుండగానే ఇక ఫైటింగ్ అయితే మొదలైపోతుందనమాట. నా భార్య గురించి మాట్లాడాలంటే అస్సలు ఒప్పుకోనని. ఇక ఈ ఫైట్ చేస్తున్న టైంకి దారిలో మరి రంగా అలాగే సూర్యకాంతం అయితే కూరగాయలు తీసుకొని ఇద్దరు వస్తూ, "ఏంటి ఏంటి ఏంటి హస్బెండు మన ఇద్దరికి ఈ పనులన్నీ చెప్తూనే ఉంటారు ఎప్పుడూను. మనమేమన్నా పనోళ్ళం అనుకుంటున్నారా ఏంటి?" అని చెప్పేసి ఇద్దరం మాట్లాడుకుంటూ వస్తుంటే, "అదేం లేదులేవే, ఇట్లాంటి చిన్న చిన్న పనులు చేసి వాళ్ళిచ్చే డబ్బుల్లో కూడా కొద్దిగా మనము లాభాన్ని సంపాదించుకుంటూ ఉండొచ్చు కదా! చిన్న చిన్న పనులు చేసేసామనుకో, ఇక మనల్ని పెద్దగా పట్టించుకోరు. లేదంటే అసలు ఏం పని చేయలేదని చెప్పి మనకే ఎక్కువ చెప్తూ ఉంటారు" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు రంగా. "అబ్బా! మా ఆయన ఎంత మంచాయనో, నీకు బుర్రే లేదనుకున్నాను. చాలా బుర్రుందండి" అని ఇలా మాట్లాడుకుంటూ వస్తున్న టైంకి ఈ ఫైటింగ్ సీన్ అయితే చూస్తది మన సూర్యకాంతం. "చూడండి, చూడండి అక్కడ వాడు దేవా చూడు ఏం చేస్తున్నాడో" అని చెప్పేసి చూపిస్తాడనమాట రంగాకి. "ఏంటి మా తమ్ముడు ఫైటింగ్ చేస్తున్నాడంటే" నువ్వేమన్నా ఇప్పుడు ఎళ్లి ఫైటింగ్ సీన్‌లో నువ్వు కూడా ఎంటర్ అవుతావా ఏంటి? నువ్వు కూడా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నావా దేవాకి? అస్సలు అట్లాంటివేమీ పెట్టుకోబాకు. నువ్వు వీడియో తియ్యి" అంటాడు. "వీడియో ఏంటే ఆడ ఫైటింగ్ జరుగుతుంటే" అంటే, "నీకు తెలీదు ఆ మిథున మేడంకి ఈ వీడియో చూపిద్దాము. మా ఆయన మంచోడైపోయాడు. మా ఆయన పవిత్రుడైపోయాడు. మా ఆయన త్యాగశీలి. మా ఆయన ఆ శీలి, ఈ శీలి" అని చెప్పి పెద్ద గొప్పగా చెప్పుకుంటుంది కదా! చూసావు కదా! దేవ ఎప్పటికీ మారనే మారడు. ఈ ఫైటింగ్‌లు మానడు. ఈ దందాలు మానడు. ఈ గొడవలు మానడు. వాడిని మార్చేవాళ్ళే లేరు. కానీ మిథున మేడం ఏమో నేను మార్చేస్తాను. అసలకి మంచోడుగా చేసేస్తాను. మీ అందరికంటే సూపర్‌గా ఉంటాడు. ఇలాగన్నీ చెప్పుకొని బాగా సంతోషపడుతుంది కదా! అందుకే దాన్ని బాధపెట్టాలని ఈ వీడియో తీయని చెప్పి, "ఎందుకే నా చేత ఇట్లాంటి పనులన్నీ చేపిస్తున్నావు" అని అంటే, నువ్వు కానీ తీయని చెప్పి సరే మొత్తానికి వీడియో తీపిచ్చి ఇక మిథునకి ఫోన్ చేస్తుందనమాట. ఇక ఫోన్ చేసి, "ఏం మిథున మేడం ఏం చేస్తున్నారు?" అంటే, ఏంటో చెప్పు ఎందుకు ఫోన్ చేశావు" అనంటే, నీకొక వీడియో పంపిస్తున్నాను. దాన్ని చూడు. అప్పుడు తెలిసిద్ది మా ఆయన బంగారం. మా ఆయన నా కోసం వస్తాడు. పూజ చేస్తాడు. మా ఆయన మారిపోతాడని పెద్ద గింజుకుంటున్నావు కదా! అందుకే నీకు ఒక వీడియో చూపిచ్చి నీ కళ్ళు తెరిపిద్దామని ఒక వీడియో పంపిస్తున్నాను. ఒక ఫైటింగ్ సీన్ అని చెప్పి చెప్తదనమాట. ఇక చెప్పేసి ఫోన్ పెట్టేస్తది. ఇక సరే అని మిథున ఏంటబ్బా! దీంతో తలకాయ నొప్పి అని చెప్పేసి ఆ వీడియో చూస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సూర్యకాంతం, "చూసావు కదా! నేను మంచి కాపురంలో చిచ్చు పెట్టేశాను. అబ్బా! ఎంత సంతోషంగా ఉందో నాకు" అని చెప్పేసి ఎగురుకుంటూ ఉంటుంది. ఇక రంగా వచ్చేసి, దీని బుద్ధే మారదు. దీని గుణమే ఇంతలే" అని చెప్పేసి అనుకుంటూ ఉంటది. ఇక మిథున వచ్చేసి ఆ వీడియో చూడగానే ఇక తను షాక్ అయిపోదనమాట. అంటే పూజకి త్వరగా రమ్మని చెప్తే తను ఇంకా పురుషోత్తం గురించి ఈ ఫైటింగ్‌లన్నీ చేస్తున్నాడా అని చెప్పేసి తను అపార్థం చేసుకొని తనైతే బాధపడుతూ ఇక చాలా సీరియస్‌గా తల పట్టుకొని కూర్చొనుంటుంది. ఇక ఫైటింగ్ అయిపోయిన తర్వాత దేవ అయితే ఇంటికొచ్చేస్తూ ఉంటాడనమాట. ఇక ఇక్కడొచ్చేసి పురుషోత్తం వచ్చేసి మన రుద్ర దగ్గరకొచ్చేసి చెంప మీద చెల్లని కొడతాడు. "ఏంటి నాన్న ఎందుకు కొడుతున్నావు?" అంటే, "నువ్వెందుకురా రౌడీలని పంపించావు దేవా దగ్గరికి" అనంటే, "మరి వాడు చేసిన పనికి రౌడీలని పంపించకపోతే వాడిని చంపేద్దాం అనుకున్నాను అసలకి" అని చెప్తాడు. "నీకేమైనా బుద్ధుందా లేదారా? నేనెందుకు మౌనంగా ఉన్నాను? వాడు ఓన్లీ నా దగ్గర పనిచేసే వాడు మాత్రమే నార్మలోడు మాత్రమే కాదు. సో, ఇక వాడి దగ్గర 5 బస్తీల ఓట్లున్నాయి. అందుకే నేను వాడి దగ్గర చాలా కామ్‌గా ఉన్నాను. నన్ను శాసించే అధికారం కూడా వాడికుంది. కాబట్టి నేను వాడి దగ్గర చాలా కామ్‌గా ఉంటున్నాను. అంతేగాని నేనేదో ఊరికనే చేతులు కట్టుకొని వాడిని నా కొడుకులాగా చూసుకుంటున్నాను అనుకోబాకు" అని చెప్తాడు. "అదేం లేదులే నాన్న వాడు ఉన్నా లేకపోయినా నేను నిన్ను గెలిపిస్తాను" అని చెప్పి చెప్తాడనమాట రుద్ర. "రేయ్! నీకెన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదా? వాడు
వాడు ఊరికే జస్ట్ నార్మల్ వ్యక్తి కాదురా. వాడితో పెట్టుకున్నావంటే మనం ఎమ్మెల్యే నేను అవ్వలేనురా. నా చిరకాల కోరిక ఎమ్మెల్యే అవ్వడము. ఇక వాడుంటేనే అది తీరుతుంది. నువ్వు నోరు మూసుకొనుండు. నువ్వు వాడితో అస్సలు తగాదాలు పెట్టుకోబాకు. నువ్వు వాడితో ఎంత మంచిగుంటే నేను అంత త్వరగా నేను ఎమ్మెల్యే అవుతాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాడినేమన్నా చేద్దాము. అంతవరకు నువ్వు వాడి జోలికి వెళ్ళను అని చెప్పి నాకు ప్రమాణం చెయ్యి అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. నాన్న నేనైతే ప్రమాణం చేయను. నేను వాడిని ఎట్లాగైనా చంపేస్తాను. అసలు వాడిని కాదు వాడి భార్య జోలికెళ్తాను. వాడి భార్య కోసమే కదా వాడు ఇదంతా చేస్తున్నాడు. అసలు దాని సంగతి చూస్తారు ఫస్టు. దాని తర్వాత వాడి సంగతి చూస్తాను అని చెప్పి చెప్తుంటాడు. రేయ్ నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కాదా ఏంట్రా? వాడి దగ్గర ఓట్లున్నాయిరా. అంతవరకు నువ్వు ప్లీజ్ రా కామ్‌గుండు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మొచ్చేసి నేను చెప్తాలేలే మీరెళ్ళండి వాడికి అర్థమయ్యేటట్టు అని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది. రేయ్ ప్లీజ్ రా మీ నాన్న మాట విను. వాళ్ళ జోలికి అస్సలు వెళ్ళొద్దు అని చెప్పి చెప్తదనమాట. అయినా రుద్రగడ అస్సలు వినడు. వీడు వెళ్ళాలి, దేవాకి కోపం రావాలి, నాకు తెలిసి అతనే ఎమ్మెల్యే అవ్వాలి. ఇది నాకు జరగబోయే కథ. అలా ఉండబోతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక మిథున అయితే చాలా కోపంగా సీరియస్‌గా కూర్చొని రగిలిపోతుందనమాట. దేవా ఇంట్లోపలికొచ్చి ఏంటి మిథున పద పూజ చేద్దాము అని చెప్పి అనగానే ఆ! కామ్‌గా ఉంటుందనమాట. ఏంటి మిథున కోపంగా ఉన్నావు? ఏంటి ఏం మాట్లాడావు? ఏమైంది మిథున అంటే, ఎందుకు మాట్లాడాలి? అసలు మీరు ఎవరని నేను మాట్లాడాలి అని చెప్తుంది. అదేంటి మిథున అలా అంటున్నావు అని అనగానే, మరి నువ్వు చేసే పనులకి నాకు ఎలా ఉంటుంది? నేనేమో మా అమ్మ నాన్నలని మా ఆయన మంచోడు మారిపోయాడు. అతన్ని బాగు చేస్తాను. అతనే నా జీవితం అని చెప్పి నేను పెళ్లిపీటల మీద నుంచి వచ్చేసాను. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ పురుషోత్తం ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వెళ్ళావు. అతని కోసం రౌడీల్ని కొడుతున్నావు. ఇవన్నీ చేస్తున్నావు కదంటే, ఇదంతా నీకెలా తెలిసిందంటే, ఏమి నాకు తెలిసి నేను బాధపడుతున్నావా? సో, నాకు తెలియకుండా ఇవన్నీ చేద్దామనుకున్నావా? నువ్వు మారవు. ఈ జీవితంలో మారవు. నేను నిన్ను అనవసరంగా నమ్మాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అది కాదు మిథున అసలు ఏం జరిగిందంటే అని చెప్తే, నువ్వేం చెప్పొద్దు నాకు. నువ్వు మారలేదని నాకు అర్థమైపోయింది. ఇక ఈ పూజలు, పునస్కారాలు ఎందుకు చేయడము? మనం కొత్త జీవితం మొదలుపెట్టాలని మనం ఈ యొక్క ఇంట్లోకొచ్చి మనిద్దరం ఒకే మాట, ఒకే పాటగా ఉంటదనుకుంటే, నువ్వేమో నాకు నా మాటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా నీ పాటికి నువ్వు చేస్తున్నావు. నాకు నచ్చట్లేదు దేవా అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక పాపం దేవా అయితే ప్లీజ్ మిథున నన్ను ఒక్కసారి నమ్ము. ఒక్కసారి విను నేను చెప్పే మాట అని చెప్పి చెప్తుంటాడు. సరే ఏంటి అనంటే, నేను పురుషోత్తం దగ్గర పని చేయను అని చెప్పేసి తను చెప్పేసానని చెప్పి చెప్పగానే ఇక మిథున సంతోషంగా ఉంటుంది. ఈ విషయాన్ని రేపు వాళ్ళ అత్త మామయ్యతో చెప్తుంది. మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్